శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు తిరుపతి నుంచి హిందూపురానికి రాత్రి వస్తున్న బస్సులోకి చేరిన వర్షపు నీరు తడిసిపోయిన ప్రయాణికుల ల్యాప్టాప్లు వస్తువులు లగేజ్ బస్సు నిర్వహణ లోపాలపై అధికారులతో ప్రయాణికులు వాగ్వాదం ప్రయాణికుల ఆందోళనతో కదిరి డిపోలో రాత్రి బస్సు మార్చిన ఆర్టీసీ అధికారులు ఉదయం హిందూపురం చేరుకున్న వెంటనే ప్రయాణికులు బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ధర్నాకు దిగిన ప్రయాణికులు వీడియోలు ఎన్నదానికి కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్ హిందూపూర్ డిపో మేనేజర్ హిందూపూర్ డిపో మేనేజర్ మేము ఎక్కాము మల్కల్ చెరువు దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కంటిన్యూ అయింది. నేను పిల్లల్ని విండో సీట్ సైడ్ కూర్చున్నాను. నేను ఒక్కదాన్ని మా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వస్తున్నాను. ఈ వర్షం ఎక్కువ అవుతుంటే పిల్లలు తడవకూడదని వాళ్ళని సైడ్కి పిలిచి నేను కిటికీ పక్కన కూర్చున్నాను. సార్ చూడండి, నా చెమ్మ ఇంతవరకు ఆడలేదు. మొత్తం ముద్దుగా తడిచిపోతుంది. బస్సు మొత్తం కారుతాను సార్. ఆ బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు అన్ని రూల్స్ అడిగినప్పుడు మేము ఎందుకు రూల్స్ మాట్లాడకూడదు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఇదే కాదు, మేము 5 years నుంచి తిరుపతి నుంచి హిందూపూర్కి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాము. ఏ బస్సుకి సర్వీసింగ్ లేదు. ఈ బస్సు ప్రతి బస్సు కారుతుంది. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలు అయితే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 hour ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు బస్సులో అంతా వర్షం పడేసి ఇట్లా ఆడపిల్లలు తడిచిపోతే బయటికి తడిచిన బట్టలతో వస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమి? ఇట్లా బస్సు వేసే వాళ్ళని ఏమిటో కొట్టాలా జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11:15 బయలుదేరింది. అదేవిధంగా మా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నింటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే కూడా ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి. దీనికి ప్రధానంగా ఈ హిందూపూర్ డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి.